ఇటీవల జరిగిన బీజేపీ అంతర్గత సమావేశంలో బయటి వ్యక్తులు ప్రవేశించి మచిలీపట్నం బీజేపీ ఇన్ఛార్జి సోలిశెట్టి బాలాజీపై చేసిన అసత్య ఆరోపణలపై బీజేపీ ఎస్సీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీజేపీలో ఎస్సీలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని, సోలిశెట్టి బాలాజీ ఎస్సీలకు అనేక పదవులు కేటాయించారని, ఆయనపై అసత్య ఆరోపణ చేస్తున్న ఓ పత్రిక మరో కొన్ని యూట్యూబ్ ఛానళ్లను ఈ సందర్భంగా ఎస్సీ నాయకులు తీవ్రంగా దుయ్యబట్టారు. నా పేరు రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ నెల 4వ తారీఖున మచిలీపట్నంలోని ఒక ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ జిల్లా కృష్ణా జిల్లా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో మీటింగ్ జరిగే క్రమంలో కొన్ని మాకు భేదాభిప్రాయాలు రావడం వల్ల చిన్న వివాదం జరగడం, అందులో మా పెద్దలు జోక్యం చేసుకుని ఆ వివాదాన్ని అప్పుడే సర్దుమణికి మాకు పెద్దలు సరిచెప్పే ప్రయత్నం చేసి ఆ ఆహారం సర్దుబాటు చేశారు. ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒక పత్రికలో ఒక వార్త మేము చదవడం జరిగింది. బందరు అసెంబ్లీ కన్వీనర్కి దళిత మోర్చా ఆధ్వర్యంలో దేశస్థితి జరిగిందని. ఆ వ్యాఖ్య మేము చాలా బాధపడ్డాము. అతను బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దేశస్థితి అనే పదం అనేది మేము ఇవ్వకుండా కొన్ని పత్రికలు రాయటం, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా దళితులు ఏదో భారతీయ జనతా పార్టీ అవమానపరిచింది, దళితులకి వ్యతిరేకంగా భారతీయ పార్టీ పనిచేస్తుంది, దళితులు ఏదో ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దళితులు గెంటి వేశారని రకరకాలుగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల వారలేని కొంతమంది శక్తులు ఇందులో ప్రమేయం ఉందని మేము భావించి ఈరోజు మీడియా ముందు రావడం జరిగింది. ఆ రోజు జరిగింది చిన్న వివాదం, స్వల్ప వివాదం జరిగింది. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మా పెద్దలందరూ మాకు దిశానిర్దేశం చేసి ఆ రోజు జరిగిన వివాదాన్ని సర్దుబాటు చేశారు. కానీ ఇలాంటి కొంతమంది మీడియా వల్ల ఈరోజు మేము బయటకు వచ్చి ఆ రోజు బాలాజీ గారికి దేశశుద్ధి అనే కార్యక్రమం ఏదైతే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రోజు ప్రెస్ మీట్ గా పెట్టడం జరిగింది. ఆ రోజు జరిగిన వివాదంలో ఎటువంటి అవమానం ఎస్సీలకు జరగలేదు. భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు పెద్దపీట వేస్తూ భారతీయ జనతా పార్టీలో అనేక విభాగాల్లో కూడా భారతీయ జనతా పార్టీలు ఎస్సీలకు పెద్దపీట వేస్తుంది. భారతీయ జనతా పార్టీలో ఎస్సీలకి న్యాయం జరుగుతుందని ఈ రోజు మేము పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ నెల 4వ తారీఖున జరిగిన జిల్లా సమావేశంలో జరిగిన ఒక చిన్న సంఘటనని తీసుకుని కొన్ని మీడియా సంస్థలు భారతీయ జనతా పార్టీ దళితులకి వ్యతిరేకం అనే దుష్ప్రచారం చేయటం అనేది చాలా దారుణమైన సంఘటన. భారతదేశంలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ పార్లమెంటు సభ్యులున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో ఎస్సీలకి చాలా పార్టీలు రాజకీయంగా ఎదుర్కోకుండా చాలా అన్యాయం చేసిన పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఎస్సీ వర్గాలకి ఒక మహర్దశ ప్రారంభమైంది. ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి అధ్యక్షులుగా చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ సారథ్యంలో మాత్రమే జరిగింది. అదేవిధంగా ఒక ఎస్సీ వ్యక్తిని రాష్ట్రపతిగా చేసింది కూడా భారతీయ జనతా పార్టీనే. ఈరోజు కృష్ణా జిల్లాలో జనరల్ నియోజకవర్గాలు అయిన పెనమలూరులో అసెంబ్లీ కన్వీనర్గా కూడా ఒక ఎస్సీ సోదరుని నియమించిన ఘనత ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీనే. అన్ని వర్గాలకి అన్ని కులాలకి సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే దేశంలోనే భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా అదేవిధంగా అనేక మంది ఎస్సీ సోదరులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవటం అనే దాన్ని చూసి సహించలేని కొన్ని దుష్ట శక్తులు భారతీయ జనతా పార్టీ మీద చేసే దుష్ప్రచారాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించవలసిన బాధ్యత ఉంది. ఈరోజు ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో ఎస్సీలకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని, అదేవిధంగా ఒక మచిలీపట్నంలో ఉన్న అసెంబ్లీ కన్వీనర్ గారైన సోలిశెట్టి బాలాజీ గారిని ఎస్సీ వర్గాలు అవమానించాయని చెప్పి ఒక దుష్ప్రచారం. అక్కడ ఆయన మీద ఎలాంటి దాడి కానీ ఎస్సీ సోదరులు చేయలేదు. కానీ దాన్ని ఆయన మీద దాడి చేసినట్టుగా ఆయన ఏదో ఎస్సీలని దూషించినట్టుగా చేసే దుష్ప్రచారాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు, ఎలాంటి
కులాభిప్రాయాలు లేకపోతే భేదాలు లేవు. భారతీయ జనతా పార్టీలో అన్ని కులాలు కూడా అన్నదమ్ములుగా ఉండి అందరం కూడా సమైక్యంగా ఉండేదని పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి జరిగిన సంఘటనని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సోడిశెట్టి బాలాజీ గారంటే మా ఎస్సీ సోదరులకే కాదు మా అందరికీ కూడా ఆయన అంటే చాలా గౌరవం ఉంది. భారతీయ జనతా పార్టీలో ఏదన్నా సమస్యలు ఏదన్నా వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి న్యాయవాదిగా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చాలా పాజిటివ్గా స్పందించి అనేక కేసుల్ని ఆయన వాదించడం జరిగింది. అలాంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ సోదరులు ఎప్పుడూ కూడా అవమానించరు. మొన్న కూడా ఎలాంటి అవమానం ఆయనకి జరగలేదు. లేని దాన్ని జరిగినట్టు చూపించి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను అడ్డుకోవాలని చెప్పే పార్టీలు అవనేయండి, లేకపోతే ఇంకా ఏదైనా మీడియా సంస్థలైనా లేకపోతే యూట్యూబ్ ఛానల్ అయినా అలాంటి దుష్ప్రచారం చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు, తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రోజు ఎస్సీ సోదరులు కూడా అన్ని నిజాలు చెప్పారు. ఇప్పుడైనా కానీ నిజాలను గ్రహించి అలాంటి దుష్ప్రచారం ఆపాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకా ఆ దుష్ప్రచారాన్ని ఇంకా కొనసాగిస్తే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో వారికి తీవ్రంగా బుద్ధి చెప్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. విజయేంద్ర కుమార్, భారతీయ జనతా పార్టీ కర్నూలు నియోజకవర్గం కన్వీనర్ని. మన జరిగినటువంటి జిల్లా అధ్యక్ష ఏదైతే అభిప్రాయ సేకరణ జరిగిందో ఆ అభిప్రాయ సేకరణ సమావేశంలో చిన్న గలాట జరిగింది. దానిలో భాగంగా ఏదో బాలాజీ గారికి ఎస్సీలు దేవశుద్ధి చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేమంతా పార్టీలో కుటుంబ సభ్యులాగా ఉంటాము. బాలాజీ గారు అంటే మాకు చాలా అపారమైన గౌరవం. ఆయన కూడా మమ్మల్ని అలానే గౌరవించేవారు. ఇది కొంతమంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గిట్టని వ్యక్తులు వాళ్ళందరూ కూడా పనిగట్టుకొని దీన్ని కావాలని చెప్పి దీన్ని ప్రాపగాండం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నమస్కారం, నా పేరు శివాజీ, కృష్ణా జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిని. గత 4వ తారీఖు నాడు సంస్థాగత జిల్లా అధ్యక్షుడు ఎన్నిక గురించి ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో పార్టీకి సంబంధం లేని వ్యక్తులు పార్టీ ఆఫీస్లో ఉన్న మీటింగ్లోకి స్వరపడి వాళ్ళు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి దాని గురించి మేము ఎస్సీలు బాలాజీ గారిని ఏదో ఇబ్బంది పెట్టాము, బాలాజీ గారికి దేశశుద్ధి చేసాము అని చెప్పేసి అని అది లేనిపోయిన అపోహలో తీసుకొచ్చి మా బీజేపీలోనే మాకు గొడవలు పెట్టే కార్యక్రమం చేయబోతూ ఉన్నారు. ఇది 100% ఇది కరెక్ట్ కాదు. బాలాజీ గారు మాకు గురువు లాంటి వారు, చాలా ఆత్మీయులు, గౌరవంగా ఎక్కడున్నా కానీ ఎస్సీలు అంటే మామూలుగానే పలకరిస్తూ ఉండేవారు. ఎటువంటి విభేదాలు లేవు. ఇదంతటితో కొన్ని వీడియో పత్రికలు ఈ యొక్క ఫోకస్ని ఉన్న నిజాలు తెలుసుకుని మాట్లాడటం కరెక్ట్ అని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఇప్పటివరకు మా ఎస్సీ మోర్చా వివిధ విభాగాలకు సంబంధించిన నాయకులంతా అలాగే మా తోటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెప్పడం జరిగింది ఇదే విషయం. వాస్తవంగా ఇది 3 రోజుల క్రితం వచ్చినప్పుడే మేము ఆ రోజునే ఖండించాలని అనుకున్నాం. మాకు ముఖ్య నాయకులు దీన్ని ఎవరు ఖండిస్తే బాగుంటుందో ఆ నాయకులు అందుబాటులో లేక వివిధ కార్యక్రమాల్లో కొంచెం దూరంలో ఉండటం వల్ల రాలేక లేట్ అయింది. ఈ లోపలనే చాలా దుష్ప్రచారం జరిగిపోయింది. ఎప్పటికైనా ఈ దుష్ప్రచారాన్ని మీడియా, యూట్యూబ్ ఛానల్లో రకరకాల రాజకీయ పార్టీలు చోటామోటా నాయకులు కూడా ఎవరికి వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటున్నారు. కాబట్టి ఇది చిన్న విషయం కాదు. ఒకటే ఎస్సీఎం బీజేపీకి దూరం చేసే వ్యూహంలో భాగంగా అనుకుంటున్నారు కొందరు. ఇంకొకటే ఇక్కడ బాలాజీ గారు ప్రముఖ వ్యక్తి బందర్లో, ఏదో చిన్న నాయకుడు అయితే కాదు, నెంబర్ 1 స్థానంలో ఉన్న లాయర్. ఆయన మీద ద్వేషంతో ఆయన పరువు తీయాలని కొందరు, ఒకటి ఎస్సీఎం దూరం చేయటం, ఒకటి ఆయన పరువు తీయటం. కాబట్టి ఈ రెండు కూడా ఏదో తాత్కాలికంగా ఈ 2-3 రోజుల నుంచి వాళ్ళు ఆనందపడితే పడి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యూహాలు కూడా ఎక్కడ కూడా మా పార్టీ దాన్ని అలా ఎత్తున్న కారణము మేమంతా సమైక్యంగా ఉంది భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం.